వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ అటు టీడీపీ ప్రభుత్వం వదిలే పరిస్థితుల్లో లేదా అంటే అవుననే చెప్పాలి. ఆ దిశగా టీడీపీ సర్కార్ ఈరోజు అడుగులు వేస్తోంది. అయితే ఏకంగా ద్వారంపూడి జైలుకి అన్న ప్రచారం కూడా అటు సోషల్ మీడియా వేదికగా కానీ అదేవిధంగా ఆయన ప్రత్యర్థుల వైపు నుంచి కానీ చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది. ద్వారంపూడి విషయంలో మాత్రం పర్టికులర్లీ ఆ స్థాయిలో ద్వారంపూడి అధికార పార్టీకి టార్గెట్ అవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఏదైతే ఒక కొడాలి నానినో ఒక వంశీనో ఒక రోజా లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా జనం ముందు ఎక్స్పోజ్ అవుతూ వచ్చారు. అనేక సార్లు అనేక ఇష్యూల్లో ఇన్వాల్వ్ అవుతూ ఈ రోజున వాళ్ళ మీద ఎన్ని రకాలుగా ఎంక్వైరీలు అంటే అన్ని రకాలుగా ఎంక్వైరీ సిచ్యువేషన్ కూడా తీసుకొచ్చుకున్నారు వాళ్ళు సెల్ఫ్ గోల్స్తో. కానీ వేరే ద్వారంపూడి బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువే అయినా బట్ ఆ స్థాయిలో ఈరోజు అధికార పార్టీలకు టార్గెట్ అయ్యారు. కేవలం ఈరోజు ఆయన టీడీపీకే కాదు, ఈరోజు అంతకంటే ఎక్కువగా ద్వారంపూడి మీద జనసేన శ్రేణుల పగతో రగిలిపోతున్నారంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ద్వారంపూడి తాను ఎమ్మెల్యేలన్న స్థాయిని మరిచి ఆయన పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ అదేవిధంగా అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ను ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్ కానీ ఇప్పటిదాకా కూడా ఎవరు మర్చిపోలేదు. అటు జనసేన శ్రేణికులు కానీ ఇటు టీడీపీ శ్రేణులు కానీ. దానికి తోడు అటు పవన్ కళ్యాణ్ చూస్తే ఏకంగా కాకినాడలోనే సభ పట్టి ద్వారంపూడి సంగతి తేలుస్తానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ద్వారంపూడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన మాట్లాడారు గతంలో. ఎట్ ద సేమ్ టైం లోకేష్ విషయానికి వచ్చినట్లయితే మిగతా విషయాల్లో నేను ఎంత సోబర్గా ఉన్నప్పటికీ తన తల్లిని ఎవరైనా ఒక మాట అన్నా ఆ మాటను మాత్రం పర్సనల్గా తీసుకున్నాను, నేను వాళ్ళని వదిలే ప్రసక్తే లేదంటూ కూడా లోకేష్ పదే పదే తన పాదయాత్రలో కూడా మాట్లాడుతూ వచ్చారు. అందుకే ఏ యాంగిల్లో చూసినా అటు జనసేన ఇటు టీడీపీకి ఉమ్మడి శత్రువు అయ్యారంటే ద్వారంపూడి ఈరోజు అతిశయోక్తి కాదు. ఇక దీనికి తోడు అది వ్యక్తిగతంగా ఆయన చేసుకున్న సెల్ఫ్ గోల్స్ ఆయన నోటి దురుసు కారణంగా తెచ్చుకున్నవే. బట్ అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే ఇక ఏకంగా సివిల్ సప్లైస్ శాఖను అడ్డం పెట్టుకుని ద్వారంపూడి చేసిన కొన్ని వ్యవహారాలు కానీ బల్క్లో సివిల్ సప్లైస్ వైపు నుంచి ఆ సరఫరాల శాఖ వైపు నుంచి కామన్ మ్యాన్కి ప్రజలకు చేరువవలసిన సరుకులు మొత్తాన్ని కూడా ఆయన గోడౌన్లో నింపేసుకున్న సిచ్యువేషన్ కానీ ఒక మ్యానిపులేషన్ వ్యవస్థను మొత్తాన్ని కూడా ఒక మ్యానిపులేట్ చేసిన తీరు కానీ ఎక్కడికక్కడ బయటపడుతున్న పరిస్థితి. ఈరోజు నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు మంత్రి హోదాలో రివ్యూలకు వెళ్తుంటే ఎన్ని అరాచకాలు ద్వారంపూడిని అడ్డం పెట్టుకుని ద్వారంపూడి అండతో జరిగాయి అనేది కూడా ఒక్కొక్కటి ఈరోజు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్కటి నిజంగా వెలుగులోకి వచ్చే కొంది ఆయన అనుచరులు కూడా ఈ ఇష్యూస్ అన్నీ కూడా డైలమాలో పడేస్తున్నాయి. అందుకే ఈ రోజున ద్వారంపూడి జైలుకైనా అన్న చర్చ జరుగుతోంది. అది కూడా టీడీపీ కంటే ఎక్కువగా ద్వారంపూడి మీద పవన్ కళ్యాణ్ పగబట్టారా అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈరోజు నిజంగా ద్వారంపూడి పరిస్థితి ఏంటి అనేది మనం చెప్పుకోవాలి. అయితే ద్వారంపూడి పరిస్థితి ఏంటి అని చెప్పుకునే ముందు ఒకసారి గతంలో ఆయన వ్యవహరించిన తీరు కానీ ఆయన రాజకీయ జీవితాన్ని కూడా ఒకసారి మనం టచ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇక ద్వారంపూడి గురించి మనం తెలుసుకోవాలంటే ద్వారంపూడి ఏదైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతోందని చర్చించాలంటే ఆయన రాజకీయ జీవితంతో పాటు ఒకసారి ఆయన అనుభవించిన పదవులతో పాటు ఆయన ఫ్లాష్ బ్యాక్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్తోని అసోసియేట్ కావడం జరిగింది వైఎస్ హయాం నుంచి. ఇక కాంగ్రెస్లో ఒక యూత్ లీడర్గా కూడా ఆయన ఎక్స్పోజ్ అవుతూ వచ్చారు ఉభయ గోదావరి జిల్లాలో, పర్టికులర్లీ కాకినాడని రిప్రజెంట్ చేస్తూ. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే పర్టికులర్లీ 2009లో వైఎస్ ఆధ్వర్యంలోనే ఆ రోజున వైఎస్ ఆశీర్వాదాలతోనే ఆయనకి టికెట్ లభించింది, కాంగ్రెస్ టికెట్. సో ఫస్ట్ టైం ఆయన 2009 ఎన్నికల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇక ఆ తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడతాం. సో ఆ తర్వాత జరిగిన అనుకోని పరిణామాలు ద్వారంపూడి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి కారణమయ్యాయి. ఈ క్రమంలోనే ద్వారంపూడి 2014 ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. దెన్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ సిటీ టికెట్ ఇచ్చారు 2014 ఎన్నికల్లో కూడా ద్వారంపూడి చంద్రశేఖర్కి. దెన్ అప్పుడు ఆ ఎన్నికల్లో వనమాడి కొండబాబు మీద ఆ రోజు ఆయన ఓడిపోయినారు 2014 ఎన్నికల్లో. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రధాన ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా ద్వారంపూడి పార్టీలో యాక్టివ్గానే ఉన్నారు. తనకంటూ కాకినాడలో కొంచెం పార్టీని కోపప్ చేసుకోవడంలో కానీ క్యాడర్ని నిలబెట్టుకోవడంలో కొంతమేరకు ఆయన సక్సెస్ అయ్యారని అనుకోవాలి. అందుకని 2019లో అగైన్ జగన్మోహన్ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్కి మళ్ళీ ఒకసారి అదే టికెట్ ఇవ్వడం జరిగింది. ఈసారి మాత్రం భారీ మెజారిటీతోని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక లెక్క, ప్రతిపక్షంలో పార్టీ ఉన్నప్పుడు ఒక లెక్క, మరొకసారి తాను పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తాను ఎమ్మెల్యే అయినప్పుడు మరో లెక్క అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తూ వచ్చారు. మొదట ఎప్పుడైతే 2019లో ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. మంత్రి పదవుల విషయంలో ఆయన హోప్స్ పెట్టుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సామాజిక వర్గ సమీకరణాల కోటాలో కొంతమందిని ఎంపిక చేసుకున్నారు. దెన్ ద్వారంపూడిని పక్కన పెడతాం జరిగింది.
బట్ పేరుకి మంత్రి పదవి లేకపోయినప్పటికీ మంత్రి కన్నా ఎక్కువగా ఆయన అనేక విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. మంత్రుల స్థాయి కంటే ఎక్కువగా అనేక విషయాల్లో తను అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. ద్వారంపూడి అగ్రెసివ్ నేచరు అనేక రకాలుగా ఆయనకే కాదు, ఆయన పర్సనల్గా కాదు, ఆయన పార్టీకి కూడా వివాదాలు ఆయన చుట్టూ తిరిగిన పరిస్థితి అయితే చాలాసార్లు ఎదురవుతూనే వచ్చింది. పర్టికులర్గా మనం చూసినట్లయితే ఒక మోనోపలిగా కాకినాడ మొత్తం తన సామ్రాజ్యం అన్నట్టుగా కాకినాడ సిటీ మొత్తాన్ని తన హోల్డ్లో పెట్టుకుని ఆయన కానీ ఆయన అనుచరులు కానీ వ్యవహరించిన తీరు ఈరోజు ద్వారంపూడి భవిష్యత్తునే ప్రశ్నార్థకంలో పడేసింది. ఏకంగా మనం చూసుకున్నట్లయితే అంతర్వేదిలో మొదటి సంఘటన అంటే అంతర్వేదిలో అప్పటికే ఆయన మోనోపలి ఎక్కువైంది, ఆయన మీద ఆ స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక అంతర్వేదిలో ఏదైతే రథం తగలబడిన ఇష్యూలో జనసేన సైనికులు అక్కడ జనసేన శ్రేణులు అక్కడికి వెళ్తాం జరిగింది, అక్కడ స్థానిక పరిణామాల మీద అబ్జర్వేషన్ కోసం. వాళ్ళని వెంటబడి మరీ తన అనుచరులతో కొట్టించారు ఆ రోజున బూతులు తీరుతూ. అంతేకాదు ఇక ఆ సంఘటన హైలైట్ చేసే క్రమంలో ఓపెన్ మీటింగ్లో కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఏ పొలిటీషియన్ మాట్లాడిన మాట ఆయన వాడడం జరిగింది. ఒక పవన్ కళ్యాణ్ తల్లిని కూడా, ఆయన ఫ్యామిలీని, ఆయన పుట్టుకనే అవమానించేలాగా కూడా ఆయన మాట్లాడిన తీరు మాత్రం ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు ఇదే విషయాన్ని బయటికి చెప్పే ప్రయత్నం చేశారు. నన్ను అవమానించారు, ఆ రోజు నేను యూఎస్లో ఉన్నాను, జనసేన సైనికులు దీన్ని ఖండిస్తూ కూడా నిరసనకు వెళ్తే మహిళలను చూడకుండా వాళ్ళని వెంటబడి తరిమి కొట్టిన పరిస్థితి ఉంది. కేసులు పెట్టి కేసులు నమోదు చేసి వాళ్ళని బైండ్ ఓవర్లు చేసిన పరిస్థితి అయితే ఉంది ఆ రోజున. ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద పగబట్టినట్టుగా కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుకో వ్యవహరిస్తూ వచ్చారు. తన అనుచరులను ఉపయోగించి కాకినాడను ఒక మాఫియా రాజ్యంగా మార్చడంలో కూడా ద్వారంపూడి సక్సెస్ అయ్యారని అనుకోవాలి. సో ఒక మాటలో చెప్పాలంటే టీడీపీ కంటే ముందుగా జనసేనకే ఆయన ప్రత్యర్థిగా మారేది. ఇలాంటి ఒక ఇష్యూ ద్వారా అసలు సంబంధం లేకుండా జనసేన సైనికులు వాళ్ళు జస్ట్ పరామర్శించి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు, అంతర్వేదిలో అసలు ఏం జరిగిందో చూసేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళని అక్కడికి రాకుండా తను పూర్తి స్థాయిలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన ప్రయత్నం మాత్రం అప్పటి నుంచి కూడా జనసేన శ్రేణులు వర్సెస్ ద్వారంపూడి అన్నట్టుగా అక్కడ స్థానిక పరిణామాలు తెర మీదకి వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఈవెన్ తన వారాహి యాత్రలో భాగంగా కాకినాడ పర్యటనలో ఇదే ఇష్యూని మాట్లాడారు. ఆయన ద్వారంపూడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన మాట్లాడారు. కాకినాడ నడి బొడ్డు నుంచొని కూడా ద్వారంపూడికి సవాల్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్. ఎప్పటికైనా ద్వారంపూడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఆ మాఫియాని బద్దలు కొడతానంటూ కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడారు కూడా. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కౌంటర్లో వచ్చే ప్రయత్నం జరిగినప్పటికీ బట్ జనసేన సైనికులు మాత్రం చాలా సీరియస్గా ద్వారంపూడిని తీసుకున్నారు. అటు రోజా, నాని, వంశీ లాంటి వాళ్ళు ఎలా ఒక లెక్కో ద్వారంపూడి ఒక్కడే ఒక లెక్క అన్నట్టు కూడా జనసేన సైనికులు తమ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక టీడీపీ కూడా అదే స్థాయిలో తన నోటి దురుసు కారణంగానే అనేక తలనొప్పులు కొని తెచ్చారు ఆయన ద్వారంపూడి పార్టీకి. ఎందుకంటే అసెంబ్లీలో ఆ రోజున చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు భార్య అయిన భువనేశ్వర్ను ఉద్దేశిస్తూ అసెంబ్లీలో మాట్లాడింది, ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినా అవి ఆన్ ఎయిర్లోకి రావడం జరిగింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేసేలాగా చంద్రబాబు నాయుడు ఏకంగా ఆ రోజు సవాల్ చేశారు. మరొకసారి ఈ గౌరవ సభలో అడుగు పెట్టబోను, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతే గౌరవ సభగా మార్చి అడుగు పెడతానంటూ సవాల్ చేశారు. తన భార్యని ఆ రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినందుకు ఆయన బయటకు వచ్చి 40 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు చాలా ఎమోషనల్ అయి కన్నీళ్ళు పెట్టుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన బ్రేక్ డౌన్ అయ్యారు మీడియా ముందే. ఆ కన్నీళ్లే ఈరోజు కూటమి గెలుపుకు, వైఎస్ఆర్సీపీ పతనానికి కారణమయ్యాయనేది టీడీపీ శ్రేణుల వాదన కూడా ఎప్పటి నుంచో. సో అలాంటి సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే ఆ రోజున ఆ ఆడియో రికార్డ్స్ అన్నీ కూడా లోపల ఎమ్మెల్యేలు మాట్లాడిన ఆడియో, వంశీ లాంటి వాళ్ళు బయట మాట్లాడితే అనేక మీడియా లోగోల ముందు ఈ ద్వారంపూడి లాంటి వాళ్ళు ఏకంగా అసెంబ్లీలోకి సంబంధం అసెంబ్లీలో లేని ఒక మహిళ గురించి అసభ్యంగా మాట్లాడిన తీరు మాత్రం రాష్ట్రం మొత్తం నివ్వేరిపోయేలా చేసింది. వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్లు కూడా అసహించుకునే పరిస్థితి ఈయన మాట్లాడిన యాటిట్యూడ్ను, ఈయన హావభావాలను, ఈయన వదిలిన ఒక డైలాగ్స్ను చూసి. ఇక ఎప్పుడైతే ఇలాంటి ఇష్యూస్ వచ్చినాయో అప్పుడే నందమూరి, నారా ఫ్యామిలీలు మొత్తం ఏకమై రోడ్డు మీదకి వచ్చినాయి. ఆ రోజున మొత్తం మీడియా మీట్ పెట్టి మరి ఆ రోజు ద్వారంపూడి ఏదైతే మాట్లాడిన తీరును ఖండించారు, జగన్మోహన్ రెడ్డిని కూడా ఖండించారు. అక్కడి నుంచి కూడా వాళ్ళందరిలో కసి పెరగడానికి కూడా ఇలాంటి వాళ్ళే కారణమయ్యారు. ఒక రోజా లాంటి వాళ్ళు, ఒక ద్వారంపూడి లాంటి వాళ్ళు, ఒక వంశీ లాంటి వాళ్ళు. సో ఈ పరిణామాలు అన్నిటి తర్వాత మనం చూసినట్లయితే ఇక అప్పటి నుంచి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక స్థానికంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు కాకినాడ సిటీని హోల్డ్లో పెట్టుకోవడం కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ని తన చేతుల్లోకి తీసుకోవడం కానీ, అదేవిధంగా రీసెంట్గానే ఇప్పుడు ఈరోజు ద్వారంపూడి ఓడిపోయినారు. మొన్నట కూటమి ప్రభావంతో ఓడిపోవడం జరిగింది. సో ఓడిపోవడం ఒక ఎత్తు అయితే ఓడిపోయిన తర్వాత ఈరోజు అటు జనసేన వైపు నుంచి నాదెండ్ల మనోహర్కి సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా బాధ్యతలు వచ్చాయి. అత్యంత కీలకమైన మంత్రి పదవి అది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పూర్తి స్థాయిలో సౌదాలు జరుపుతూ ఉన్నారు ఎక్కడెక్కడ అక్రమాలు ఉన్నాయని. ఈ క్రమంలోనే కాకినాడ వెళ్తే ద్వారంపూడి గత 5 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పదవిని అడ్డుపెట్టుకుని చేసిన అక్రమాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్న తీరుతో నాదెండ్ల మనోహర్ లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ తలబట్టుకునే పరిస్థితి అయితే ఉంది.
అందుకే ఏకంగా ఈ అంశం మీద ఆయన ఎంక్వైరీకి కూడా విజిలెన్స్ని ఆదేశించిన సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఇది ఒక ఎత్తు అయితే ఈరోజు స్థానికంగా ద్వారంపూడికి సంబంధించి ఆయన ఒక 5 ఏళ్ల పాటు మోనోపలీగా వ్యవహరించిన విధానానికి సంబంధించి ఒక్కొక్క సంఘటనలన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ద్వారంపూడి మీద ఏకంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే అనేక వినతులు కూడా వస్తున్నాయి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి. అందుకే ఈ ఇష్యూలో లీగల్గా వెళ్ళాలా, అటు విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చి సివిల్ సప్లైస్ శాఖ విషయంలో ఆయన చేసిన అక్రమాలకి సంబంధించి లీగల్గా వెళ్ళాలా అనే విషయంలో జనసేన శ్రేణులు లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు టీడీపీ నుంచి చూసినట్లయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, తన తల్లిని అవమానించిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టినట్టు లోకేష్ మాట్లాడిన తీరు కానీ, సో అప్పుడు భువనేశ్వర్ మీద ఆయన చేసిన కామెంట్స్కి సంబంధించి కేసు ఫైల్ చేయాలనే ఆలోచనలో టీడీపీ శ్రేణులు కూడా ఉన్నారు. టీడీపీ లీగల్ సెల్ కూడా అందుకు సిద్ధమవుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా గతంలో తన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ద్వారంపూడి మాట్లాడిన తీరును ఆయన గుర్తుపెట్టుకోకపోయినా ఆయన అనుచరులు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. అందుకే ఎక్కడ వాటిని మర్చిపోయే ప్రసక్తే లేదనే చర్చ జరుగుతోంది. అందుకే ఇలాంటి పరిణామాలతో ఈ ప్రతికూల పరిస్థితులన్నీ, ఒకవైపు తాను ఓడిపోయినారు, తను నమ్ముకున్న ఎంతోమంది నేతలు ఓడిపోయినారు, ఏకంగా పార్టీ అధికారానికి దూరమైంది, కేవలం బొటాబొటి మార్కులతో మాత్రమే, అది కూడా 11 సీట్లు, ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితికి ఈ రోజున వైఎస్ఆర్సీపీ దిగజారిపోయింది. అందుకే ఈరోజు ఇలాంటి నేతలందరికీ కూడా వాయిస్ లేకుండా పోతే కనీసం కొడాలి నాని లాంటి వాళ్ళు అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి రివ్యూల్లో అపీర్ అవుతూ ఉన్నారు. రోజా లాంటి వాళ్ళు కనీసం రుషికొండ అంశం మీద స్పందిస్తూ ఉన్నారు. తన చుట్టూ ఇంత విమర్శలు వస్తున్నా, ఇంత జరుగుతున్నా ద్వారంపూడి పూర్తిగా హైడ్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి లేదు. తాను ఒక మాట మాట్లాడితే అక్కడ ఏం జరుగుతుందో అనేది ఆయనకు అవగాహన ఉండబట్టే ఆయన కంప్లీట్గా పూర్తిగా హైడ్ అయ్యారు, ఆయన సైలెంట్ అయ్యారని చర్చ జరుగుతోంది. సో ఓవరాల్గా మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అటు ఉమ్మడి శత్రువు అయ్యారు ఆయన జనసేనకు, టీడీపీకి, కేవలం తన నోటి దురుసు కారణంగానే. సో ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరించుంటే ఈరోజు మిగతా ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో, వాళ్ళందరినీ కూడా ఎవరు ప్రభుత్వం టార్గెట్ చేయట్లేదు. ఆ అతి చేసిన ఆ పిడికడు మంది మాత్రమే ఈరోజు టార్గెట్ అవుతూ ఉన్నారు, అటు అపోనెంట్ శ్రేణులకు కానీ, ఆయా పార్టీలకు కానీ, ప్రభుత్వానికి కానీ. సో ద్వారంపూడి కూడా అదే తరహాలో వ్యవహరించిన తీరు ఈరోజు అతని రాజకీయ జీవితం మీద ఒక పెద్ద మచ్చగా మారింది. ఇట్స్ లీస్ టు సమ్వేర్ అన్నట్టుగా రేపు ఇక ఆయన భవిష్యత్తు ఏంటి అనేది, అటు పార్టీలో చూస్తే ఆ స్థాయిలో పార్టీకి భవిష్యత్తు లేదు, సొంతగా తనకు విలువ లేదు, వేరే పార్టీలోకి వెళ్ళాలన్న ఆ స్కోపు లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఆయన వ్యవహరించిన విధానం మీద పవన్ కళ్యాణ్ కానీ, అటు లోకేష్ కానీ ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందించబోతున్నారు అన్నది కూడా ఈరోజు టాక్ ఆఫ్ ది ఉభయ గోదావరి డిస్ట్రిక్ట్స్ అయిందంటే కూడా ఆశ్చర్యంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.